ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5-6. మనలో చాలా మంది విశ్వాసులు తమలో ఉన్న పాపమును బట్టి అలాగే జయించలేని లోక రీతులను బట్టి దేవుడు తమకిచ్చినటువంటి రక్షణను అలాగే ఆయన పిలుపును నిర్లక్ష్యం చేస్తూ ఆయన పని చేయటానికి నేను సరిపోను, నాకు అంత జ్ఞానం లేదు అని నిరుత్సాహపడుతుంటాము. అయితే మనకన్నా ముందు ఉన్నటువంటి ఎంతో మంది ప్రవక్తలు పాపము లేని సంపూర్ణ పరిశుద్ధ జీవితము జీవించకపోయినప్పటికీ దేవుని పనులు ఎంతో గొప్పగా వాడబడ్డారు. లోకం మీద దేవుని తీర్పును వారు తెలియజేశారు. అందులో ప్రాముఖ్యమైన ప్రవక్త హానోకు. ఈయన దేవునితో నడిచి చివరకు మరణం పొందకుండానే దేవుణ్ణి చేరుకున్నాడు అని దేవుని వాక్యం చెబుతోంది. పాపము సంపూర్ణంగా జయించలేని హానోకు దేవునితో ఎలా నడిచాడు, ఆయన పనిలో ఎలా కొనసాగాడు. దేవుని వాక్యంలో చెప్పినట్లుగా ఆయన నిత్యము దేవుణ్ణి వెతికాడు. అన్ని విషయాలలో దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునితో నడిచాడు. ఆ విధంగా తనలో కనబడుతున్న పాపమును జయించాడు. దేవుని వాక్యంలో చెప్పినట్లుగా దేవుని ఎదుట మన మనస్సాక్షిని తప్పులు లేకుండా ఉంచుకున్నట్లయితే మనము దేవుని ఎదుట ధైర్యంగా ఉంటాము. అప్పుడు ఆయన పనిని ఆయన శక్తి ద్వారా ఆత్మవిశ్వాసంతో చేస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.